అండి ఈరోజు రెసిపీ వచ్చేసి అనుకోకుండా చేసిన రెసిపీ విరిగిపోయిన పాలతో రసగుల్లా చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా పాలు విరిగిపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ కదా, పాలు విరిగిపోతూ ఉంటాయండి. ఎంత మంచి పాలపెట్టెలు తెచ్చినా నాకు ఇక్కడ 2 పాలపెట్టెలు అయితే విరిగిపోయినాయి. నేను ఇక్కడ అమూల్ రెడ్ మిల్క్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలతో రసగుల్లా ముందుగా గిన్నె తీసుకొని స్టైనర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకొని ఈ విరిగిపోయిన పాలని వడకట్టుకోవాలి. ఇలా పాలన్నీ కూడా వడకట్టుకొని తర్వాత ఒక గ్లాస్ వరకు చల్లటి వాటర్ పోసుకోవాలండి. ఈ మీగడ అనేది కొంచెం చల్లారడానికి. ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఒక్క చుక్క డ్రాప్ వాటర్ లేకుండా మొత్తం పిండేయాలి. ఇలా కాసేపు ఉంచితే మనకి వాటర్ అనేది డ్రై అయిపోతుందండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఈ పన్నీర్లా అయిపోతుంది మన విరిగిపోయిన పాలని ఇప్పుడు కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకొని ఇలా చేతితో రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మనకి అరిచే మండి ఉంటుంది కదండి, ప్లేట్కి అదిని పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి సాఫ్ట్గా రసగుల్లా అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ కొంచెం చిటికెడు బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. తర్వాత 1 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నా. ఈ 2 కూడా వేసేసి ఇప్పుడు మళ్ళీ అరిచే మండితోనే ఇలా ప్లేట్కి అదిని పెట్టి ఇలా రుద్దుతూ ఉంటే మనకి సాఫ్ట్గా వస్తాయని ఇలా రోల్ లాగా చేసేసుకొని మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు రసగుల్లా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న రసగుల్లా చేస్తున్నానండి, ఎందుకంటే ఎక్కువ రసగుల్లా వస్తాయని. ఇక్కడ అన్నీ కూడా చిన్న బాల్స్లో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. నేను తీసుకున్న విరిగిపోయిన పాలు 2 పాల ప్యాకెట్లకి నాకు ఇన్ని రసగుల్లాలు వచ్చాయి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కప్పున్నర వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 2 పాల ప్యాకెట్లకి కప్పున్నర షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి, అంటే ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకోండి. తర్వాత ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అవ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. తర్వాత ఇందులో 4-5 యాలక్కాయలు దంచుకొని వేసుకోండి. అలాగే మనం రెడీ చేసుకున్న రసగుల్లా బాల్స్ని కూడా వేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ రసగుల్లా అనేది డబుల్ క్వాంటిటీ అయ్యింది. ఇలా కొంచెం పాకం అనేది చిక్కపడే వరకు కుక్ చేసుకుంటే మనకి రసగుల్లా రెడీ అయిపోతుందండి. చూసారు కదా రసగుల్లా ఎంత సాఫ్ట్గా ఉందో. మనకి ఇక్కడ పాకం కూడా దగ్గరికి వచ్చేసిందండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారు కదా, విరిగిపోయిన పాలతో రసగుల్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారాక సర్వ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా పాలు విరిగిపోతే ఇలా పడేయకుండా రసగుల్లాని ట్రై చేయండి. టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకెందుకు లేట్, మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్.